నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. వాక్యముతో దర్శించి బలపరచిన సత్యముతో సంధించి స్థిరపరచిన. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన సంఘ బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనతో ఒక ఉదయకాల కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన దినములన్నిటిలో ప్రభువా, మరి ప్రాముఖ్యంగా నిన్నటి దినములో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో నుండి ఇదిగో మమ్మలను దాచి కాచి బలపరిచి భద్రపరిచి ఉదయకాల వేళలో నీ పాద సన్నిధిలో నిలవబెట్టుకున్న విధానమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాల వేళలో ప్రభువా, నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నాయన నీ సన్నిధానంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాతో మాతో మా సంఘముతో మీరు మాట్లాడమని తండ్రి, నీ కృపను నీ కనుదృష్టిని మా మీద ఉంచి ప్రభువా బలపరచి నడిపించండి దేవా. మీకు వందనములు. ఈ దినమంతయు దేవా నీ కృపలో మీరే బలపరచండి, మీరే సహాయం అనుగ్రహించండి, మీరే నడిపించండి దేవా. మీకు వందనములు. ఇదిగో నీ కృపను నీ కనికరమును తండ్రి మా యొక్క గ్రామము మీదను, ఇదిగో మా యొక్క మందిరము మీదను, మందిరంలో ఉన్న ప్రతి కుటుంబం మీద ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల వేళలో ఒక పాట పాడుతూ దేవాతి దేవుని నామాన్ని మనం మహిమపరచుకుందాం. చూడరే గోల్కొత్తగిరి, చేరరే కలువరి దరి అనే పాట పాడుతూ దేవాతి దేవుని నామాన్ని మనం మహిమపరచుకుందాం. చూడరే గోల్కొత్తగిరి, చేడరే కలువరి దరి, చూడరే గోల్కొత్తగిరి, చేరరే కలువరి దరి. యేసు శ్రీమల వేదన పాపి కొరకు రోదన, యేసు శ్రీమల వేదన
పాపి కొరకు రోదన, సిలువపైన దైవసుతుని మరణయాతన, సిలువపైన దైవసుతుని మరణయాతన. చూడరే గొల్కొతగిరి, చేరరే కలువరిదరి. చూడరే గొల్కొతగిరి, చేరరే కలువరిదరి. లేత మొక్క వలన యేసయ్య పెరిగెను, స్వరూపము సొగసతనికి లేకపోయెను. లేత మొక్క వలన యేసయ్య పెరిగెను, స్వరూపము సొగసతనికి లేకపోయెను. చెల్లుమన్న కొరడాలు, వల్లంత గాయాలు, చెల్లుమన్న కొరడాలు, వల్లంత గాయాలు. ఆ దెబ్బలలో మనకు స్వస్థత కలిగెన్, ఆ దెబ్బలలో మనకు స్వస్థత కలిగెన్. చూడరే గొల్కొతగిరి, చేరరే కలువరిదరి. చూడరే గొల్కొతగిరి, చేరరే కలువరిదరి. వాదింపబడినను మౌనియాయెను, అన్యాయపు తీర్పు నొంది దోషియాయెను. బాధింపబడినను మౌనియాయెను, అన్యాయపు తీర్పు నొంది దోషియాయెను. పక్కలో దిగే బల్లెం, తలకు ముండ్ల మకుటం. పక్కలో దిగే బల్లెం, తలకు ముండ్ల మకుటం. మన అందరి దోషమును ఆయన మోసెన్, మన అందరి దోషమును ఆయన మోసెన్. చూడరే గొల్కొతగిరి, చేరరే కలువరిదరి. చూడరే గొల్కొతగిరి, చేరరే కలువరిదరి. యేసు శ్రమల వేదన, పాపి కొరకు రోదన. యేసు శ్రమల వేదన, పాపి కొరకు రోదన. సిలువపైన దైవసుతుని మరణయాతన, సిలువపైన దైవసుతుని మరణయాతన. చూడరే గొల్కొతగిరి, చేరరే కలువరిదరి. హల్లెలూయా. అదేవిధంగా కళ్ళు మూసుకొని ఆరాధన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. రాత్రి నుండి ఉదయం వరకు తండ్రి అయ్యా, నిన్నటి దినము మొదలుకొని మరొక్క దినము వరకు ప్రభా అయ్యా, మా పడకలలోనూ ప్రభా, మా నిద్రలోనూ ప్రభా, ఇదిగో మీరు మాకు తోడుగా ఉండి సుఖమైన నిద్రయు అయ్యా, సుఖమైన దినాన్ని మాకు అనుగ్రహించిన దేవా, నీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయము లేక, ఈ అవకాశము లేక, ఈ దినము లేక ప్రభా అయ్యా, కాల గర్భంలో కరిగిపోచున్న వారు అనేకులున్నారు. అయినప్పటికీ ప్రభా, యోగ్యత లేకున్నాను, అర్హత లేకున్నాను అయ్యా, ఇదిగో మరొక్క మూల్యమైన దినములో ప్రభా నీ సాక్షులుగా మేము ఉండుటకు, నిన్ను గణపరచుటకు ప్రభా అయ్యా, సజీవులుగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ దినాన్ని బట్టి ప్రభా, జీవిస్తున్న ప్రతి వ్యక్తిని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా. నీకు వందనాలు 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 ప్రభా. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడు వగు తండ్రి, అల్పయు ఒమేగయు అయున్న దేవా, ఆదియు అంతమునైన దేవా, నీకు వందనాలు. 100 వందనాలు 100 వందనాలు 100 వందనాలు 100 వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. 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 100 వందనాలు 100 వందనాలు 100
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా, ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. ప్రాణాత్మలను సేవ తీర్చు జీవ ఊటలు, ప్రాణాత్మలను సేవ తీర్చు జీవ ఊటలు, క్షేమమునకు చేర్చు బాటలు, క్షేమమునకు చేర్చు బాటలు. పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా, ఉన్నత గుణ సంపన్నుడా, శ్రేష్ఠుడా, ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు. అవును మా తండ్రి, ఇదిగో రాజా అయ్యా, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రభువా, అయ్యా ఉదయమును ప్రభువా, అయ్యా మధ్యాహ్నమును ప్రభువా, అయ్యా ఇదిగో రాజా నీవు పలికిన మాటలను ప్రభువా, ఇదిగో నీవు సెలవిచ్చిన ప్రభువా, ఇదిగో లేఖనాలను తండ్రి మేము ధ్యానిస్తుండగా, అయ్యా ఇదిగో ప్రభువా మేము నెమరు వేస్తుండగా, అయ్యా ఇదిగో మీరు ఏ రీతిగానైతే ఈ లోకాన్ని జయించి ఉన్నారో, ఏ రీతిగానైతే ప్రభువా ఈ లోకమును ప్రభువా జయించడం మాకు నేర్పించి ఉన్నారో, ఆ మాదిరిని మేము కలిగి ఉండుటకు సహాయాన్ని దయచేయండి. అవును ప్రభువా, అయ్యా ఇదిగో లోకములో జీవిస్తున్న శారీరకమైన జీవితమే కాదు ప్రభువా, అయ్యా ఆత్మీయమైన జీవితాన్ని కూడా ప్రభువా ఇదిగో మేము ఎదిగించుకొనులాగున, అయ్యా మేము కలిగి జీవించులాగున సహాయాన్ని దయచేయండి. ఇదిగో లేఖనాలు విత్తబోతున్న నీ దాసుని మీ జ్ఞాపకము చేసుకోండి, మీ శిలువ చాటున మరుగుపరుచుకోండి. అయ్యా లోతైన మాటలు ప్రభువా, అయ్యా నాతో మాతో ఇదిగో రాజా ఈ వాక్యంను వింటున్న వారితో వచ్చిన వారితో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ఈ లైవ్ని తెలిసి అయ్యా చూస్తున్నారో వారందరితో మాట్లాడండి, దర్శించండి. అయ్యా ఈ లేఖనాలు ప్రభువా వారికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండుటకు సహాయాన్ని దయచేయమని అడుగుచు, వాక్యం విత్తున్న నీ దైవదాసుని నీ శిలువ చాటున మరుగుపరుచుకొని తన నోటిని బూరగా చేసుకొని సూటిగా తేటగా బహుబాఠంగా నాతో మాతో మా అందరితో మాట్లాడతారని నమ్మి విశ్వసిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు, ముందుకొచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల వేళలో మన కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాక్యము ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో దేవుని వాక్యమును మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ పనినైనా ప్రారంభించవచ్చు, స్టార్ట్ చేయవచ్చు. కానీ ప్రారంభించిన ఏ పనినైనా కొనసాగించడం కానీ
దాన్ని ముగించడం కానీ అందరికీ సాధ్యపడదు, అందరి వల్ల కాదు. ఉదాహరణకి యేసు ప్రభువారు ఉన్నారు. యేసు ప్రభువారు దేవుని రాజ్య సువార్తను ప్రారంభించారు. ఆయన ప్రారంభించి ఆయన విధానంలో ముందుకు కొనసాగిపోతూ ఉంటే పేతురు, యోహానులు అంటూ ఉన్నారు ఏంటి అనంటే, అయ్యా మేము కూడా నీతో పాటే ఉంటాము, నీతో పాటే శ్రమలు అనుభవిస్తాము, నీతో పాటే సిలువ వేయబడతామని బలంగా చెప్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు అంటూ ఉన్నాడు, నేను తాగు గిన్నెలోనిది మీరు త్రాగలేరు, మీ వల్ల కాదు. అంటే ప్రారంభంలో మీరు నాతో ఉన్నారు కానీ సిలువ వేయే సమయంలో మీరు ఉండలేరు. ఆ సమయంలో అది ఎంతో కఠినమైనది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు తన జీవితాన్ని ప్రారంభించడం మాత్రమే కాదు, సిలువ కార్యానికి ముగింపునకు తీసుకురావడం కూడా మనందరికీ ఎంతో మేలుకరమైన విషయం అని మనం ఉదయకాల వేళలో జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మనం అనుకున్నటువంటి ఏ పనైనా సరే అది ముగింపునకు వచ్చింది అని అంటే అది మనకెంతో మేలుకరంగా ఉండాలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఆ మాట చెప్పి ఒక మాట అంటూ ఉన్నాడు, అహంకారము గలవానికంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఏ పనైనా సరే ప్రారంభించేటప్పుడు మనకు అహంకారం అనేది ఉండకూడదు. అహంకారము పనిని ముందుకు తీసుకెళ్ళదు కానీ మధ్యలోనే ఆగిపోవడానికి కారణమవుతుంది. అందుకే భక్తుడు ఏమంటున్నాడు అనంటే, ఉదయకాల వేళలో మనం చేసే పనులు, మనం చేసే ప్రార్థన, మనము చదివే వాక్యము ఇదిగో శాంతముతో ఉండాలి. అలా శాంతముతో ఏ పనినైనా ముగించేవాడిని ఏమంటారు అనంటే శ్రేష్ఠుడు అని అంటారు. కాబట్టి ఉదయకాల వేళలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకొని మనము ఏ పనినైనా ప్రారంభించవచ్చు, అది గొప్పతనం కాదు. ఆ పనిని ముగించినప్పుడు అది ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎంతమందికి మేలుకరంగా ఉంటుంది అని ఆలోచించి ఆగ్రహంతో కాక శాంతముతో మేలుకరమైన పనులు మనము చేయాలి. యేసు ప్రభువారు కూడా జ్ఞాపకం చేస్తాడు, ఇదిగో మేలుకరమైనది చేయ నేర్చుకొనుడి అని అంటాడు. కాబట్టి మనము మేలు చేయుటకు సిద్ధపడాలి. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనల్ని బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన కృపలో నడిపిస్తాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మేలు చేయడానికి ఇదిగో దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. దేవుని వాక్యము స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది లేఖనాల్లో, ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. పనిని ప్రారంభించి చేయలేక మోయలేక మన స్థితిగతులు ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. తదుపరి మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి, మీ ప్రతి పనిలో మీకు విజయాన్ని చేకూరుస్తానని యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. కాబట్టి
విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ శాంతముతో ప్రతి పనిలో మనము ముందుకు కొనసాగిపోదాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని చెప్పబడిన వాక్యం నిమిత్తము సంఘం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ప్రార్థనలో కొనసాగుదాం. పరిశుద్ధుడా 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 సర్వోన్నతుడా సర్వాధికారి నిత్యుడవగు తండ్రి సమాధానకర్త మీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. అయా గత దినం మొదలుకొని మరొక దినం వరకు సజీవ లెక్కల ప్రభా అయా మమ్మల్ని సంఘాన్ని సంఘ బిడ్డలు ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో రాజా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘం నిమిత్తమై ప్రార్థిస్తుండగా అయా చంటి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘంలో ఉన్న యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి, అయా స్త్రీలని పురుషులను ప్రభా మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా. అయా సంఘంలో ఉన్న వృద్ధులను మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా. అయా అందరికి మంచి ఆరోగ్యాలని బలాన్ని మీరు అనుగ్రహించండి. అయా సంఘ కుటుంబాలకు క్షేమమును దయచేయండి. అయ్యా వారు వారి కుటుంబాల్లో ఏదైతే ప్రార్థిస్తున్నారో వారి వ్యక్తిగత ప్రార్థన అవసరతలు ఏవైతున్నాయో అయ్యా వాటిని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అయ్యా అదేవిధంగా సంఘంలో బలహీనతగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా మీరు ముట్టండి, స్వస్థపరచండి, బలాన్ని అనుగ్రహించండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మరి రాజా ప్రార్థిస్తున్నాము తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. జార్జి నాయనకు మంచి ఆరోగ్యం దయచేయండి. అయ్యా అదేవిధంగా ప్రభా ఇదిగో తండ్రి ప్రభా అయా మనమ్మ గారి కాళ్ళ నొప్పి నుండి విముక్తి దయచేయండి ప్రభా. అయా తండ్రి మనమరాలకున్న జ్వరం నుండి విముక్తి దయచేయండి తండ్రి మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అయా అదేవిధంగా ప్రభా అయా మా అమ్మగారికి ఉన్న ప్రభా బలహీనత నుండి విముక్తి దయచేయండి, చక్కటి ఆరోగ్యాన్ని బలాన్ని అనుగ్రహించండి. అయా ఇదిగో తండ్రి ప్రభా ప్రభావతమ్మను కూడా మీరు ముట్టండి, అయా స్వస్థపరచండి. అయా తల్లికి కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అయా ఇదిగో తండ్రి ప్రభా అయా ప్రభుత్వ స్టాండర్డ్ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ నాన్నగారికి కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మరి తండ్రి సంఘంలో ఎంతమంది బిడ్డలైతే ప్రభా అనారోగ్యంతో బాధపడుచున్నారో వారందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా సంఘంలో వివాహాలు కానీ వారికి వివాహాలు అవటకు సహాయాన్ని దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకి గర్భఫలాన్ని అనుగ్రహించండి, ఉద్యోగాలు లేని బిడ్డలకి ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయా చదువుకుంటున్న బిడ్డల చదువులో మీరు తోడుగా ఉండండి, మంచి ఎడ్యుకేషన్ని మంచి నాలెడ్జ్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా ఇదిగో ప్రభా మా గ్రామాన్ని బట్టి దూర దూర ప్రాంతంలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా మరి ప్రభా వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచు ఇదిగో ప్రభా మరి మా దేశాన్నే కాదు ప్రభా ఇతర దేశాల్ని కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా మా దేశానికి ఇతర దేశాన్ని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి, క్షేమాన్ని దయచేయండి. అవును ప్రభా యుద్ధాలు జరుగుతున్న దేశాల్లో ప్రభా అయ్యా శాంతి భద్రతలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అవును ప్రభా అయ్యా శాంతికి కర్తవు నీవై ఉన్నావు ప్రభా. అయా కృప చూపు వాడవు నీవై ఉన్నావు ప్రభా. సమాధానాన్ని కలుగ చేయువాడవు నీవై ఉన్నావు తండ్రి. మరి ఆ దేశాల్లో సమాధానాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి. అయ్యా అనేకులు ప్రాణాలను కోల్పోతున్నారు ప్రభా, అనేకులు ప్రభా నష్టపోతున్నారు తండ్రి. అయ్యా మరి ప్రభా అధికారులతో మీరు మాట్లాడండి, దర్శించండి. అయ్యా ఇదిగో ప్రభా మరి ప్రతి సంఘంలో జరుగుతున్న ప్రభా ఈ ప్రార్థనలో ప్రభా అయ్యా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. అయ్యా మరి అనేక సంఘాలలో ప్రభా మరి ప్రభా ఇదిగో తండ్రి అయ్యా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు జరుగుచుండగా ప్రతి సంఘములో ప్రభా అయ్యా ప్రతి సంఘము మొరపెడుతున్న మొరలను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి వ్యక్తి మొరలు పెడుతున్న మొరలను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అయ్యా అదేవిధంగా ప్రభా ఇదిగో దైవజనులను వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా పెద్ద పెద్ద దైవజనులతో పాటు ప్రభా ఇదిగో చిన్న చిన్న దైవజనుల వరకు ప్రతి ఒక్క దైవజనుని వారి కుటుంబాలను అయ్యా ఇదిగో పరిచర్యలను ప్రభా సమస్తలను మీరే దీవించి ఆశీర్వదించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ అయ్యా మరి సంఘంలో అనుదినము జరుగుతున్న ప్రార్థనలు మీరు జ్ఞాపకము చేసుకోండి. వస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. రాలేకపోతున్న ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి. ప్రతి సంఘంలో ఉన్న ప్రభా ప్రతి కుటుంబము ప్రభా
వచ్చులాగున సహాయాన్ని దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని అడుగుచు అయ్యా ఇదిగో వస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా వారిని దీవించి ఆశీర్వదించి ఉన్నావని నమ్ముతూ రాలేకపోతున్న ప్రతి కుటుంబముతో ప్రభా నీవు మాట్లాడి దర్శించి ప్రభా వచ్చులాగున సహాయాన్ని దయచేయమని ఇదిగో తండ్రి ఈ ప్రార్థనలన్నీ నీ బంగారు పాదాల చింత పెడుతూ ఇదిగో మరొకసారి ప్రభా నీ దాసుని కుటుంబాన్ని ప్రభా నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అతి విన్నపంతో అతి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అదేవిధంగా పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమునందు ఎలాగునో అలాగు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మీరు క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి. మమ్ము శోధంలోకి తేక దుష్టుని తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.